హలో గైస్, వెల్కమ్ టు ట్రూ పొలిటికల్ ఛానల్. ఈరోజు మన గెస్ట్ వచ్చేసి కాంగ్రెస్ సీనియర్ నాయకులు మన హెచ్ఆర్ మోహన్ గారితో ఉన్నాం మనం. సార్ చెప్పండి సార్ మీ గురించి. సార్ నమస్కారం. నేను ఉప్పల్ నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా దళిత విభాగం చైర్మన్ కాంగ్రెస్ పార్టీ. ఉప్పల్ కాంగ్రెస్లో దాదాపుగా 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ రాజశేఖర రెడ్డి గారి హయాంలో 98 మా దగ్గర ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో బండారి రాజిరెడ్డి గారు వారు ఎక్స్ చైర్మన్గా చేసినారు. వారితో నేను కూడా నా జర్నీ ఆఫ్టర్ ఎడ్యుకేషన్ జస్ట్ నా ఏజ్ అప్పుడు అబౌట్ 20 years అంతవరకు, ఆ ఏజ్లో తను ఎంబడి ఫాలో అయింది. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఎలా సార్ ఇలా ఈ 20 years ఎలా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో? లాస్ట్ 10 years చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఉంది. సో మీకు ఎప్పుడు అనిపించలేదా పార్టీ మారదామని చెప్పేసి? నాది ఎట్లా ఉంటుందంటే తమ్ముడు, పార్టీ ఎవరి అవకాశాలు ఎవరి స్వార్థాలకు వాళ్ళు మారుతారు. నేను వాళ్ళని ఎవరిని కూడా అవమానపరచడమో కించపరచడమో చేయట్లేదు. కానీ మాది అంటే మా నాన్నలు కానీ మా తాతలు కానీ అట్లా బ్లడ్ వచ్చి కాంగ్రెస్లో, అంటే తాతల తరం నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. సో మేము దానికి అట్రాక్ట్ అయిపోయినాం. మాకు సిద్ధాంతాల పట్ల కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు మేము సరౌండర్ అయిపోయినాం. అంత బాగా సిద్ధాంతాలు అంటే దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలందరికీ కూడా మంచి చేసే పార్టీ ఏదైనా ఉందంటే కేవలం కాంగ్రెస్ పార్టీ. తాత్కాలికమైన కోరికలు, తాత్కాలికమైన అవసరాలు తీర్చే పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి. సో దానివల్ల మేము సిద్ధాంతాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీని కట్టుబెట్టుకుని ఉన్నాం. సో ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఏముందామో చాలా సంతోషం ఫీల్ అవుతాం. పార్టీ మనది, ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈ సంతోషం తెలంగాణ సమాజంలో ఉన్న అందరి పేదవాళ్ళకి, ఈ సంతోషం తెలంగాణ ఆకాంక్షల గురించి కొట్లాడినటువంటి వారందరికీ, ఈ సంతోషం తెలంగాణ గురించి అసురులు బాసి వారు బలిదానాలు చేసిన వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిజంగా కూడా తల ఉంచి వాళ్ళ కృతజ్ఞతాస్తుతులు చెప్పి. ఇప్పుడు సార్ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ అయితే మనకి అధికారంలో ఉంది, కానీ ఉప్పల్లో చూసుకున్నట్టయితే ప్రోటోకాల్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఉప్పల్లో టీఆర్ఎస్, హైదరాబాద్ మొత్తం చూసుకున్న టీఆర్ఎస్ అయితే ఉంది. సో దాన్ని ఏ విధంగా చూడవచ్చు సార్? ఆ ప్రోటోకాల్ కానీ మీరు ఎట్లా అమలు చేస్తున్నారు అనేది? అదేమా ఏముంది, ఇగో ప్రజా తీర్పు. ఓకే, మా కాన్స్టిట్యున్సీ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు ఉన్నారు. ఓకే, ఇప్పుడు మేము వచ్చేసి కాంగ్రెస్ కార్యకర్తలుగా ఉన్నాం, నాయకులుగా ఉన్నాం. సో అల్టిమేట్గా ప్రభుత్వం చేసిన స్కీమ్లే తను కూడా ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. అర్థమవుతుందిగా చెప్పేది నేను. ఇప్పుడు తను ఆయన ఓన్ డిసిషన్గా తీసుకోవాల్సిన పనులే కానీ ఆయన సొంత నిర్ణయాల మేర చేయడానికి ఏం లేదు. ఏదైనా మా గౌరవనీయులు పెద్దలు, మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న గారు ఏ ఆదేశాలు ఇచ్చినా మీరు చేయాల్సిందే, అంతవరకే. సో ఇప్పుడు ప్రజాపాలన ఉంది, దాంట్లో మీ పాత్ర ఎలా ఉంది? ఇప్పుడు నేను మ్యాక్సిమం నా పాత్రే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవం రేవంత్ రెడ్డి అన్న గారి ఆదేశాలు, ఉప్పల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన్నుమూల పరమేశ్వర రెడ్డి అన్న గారి ఆదేశాలతోటి ప్రతి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మేము బాధ్యత తీసుకొని ప్రతి ఒక్క పేదవాడికి, అర్హుడైన ప్రతి పేదవాడికి ఈ యొక్క 6 గ్యారెంటీలు, అభయహస్తం 6 గ్యారెంటీలు అందేంతవరకు మేమందరం నిలబడి వాలంటరీగా పనిచేయడానికి మా పెద్దలు ఆదేశించినారు. మేము దానికి సిద్ధపడి ఆ పని చేయడానికి రెడీగా ఉన్నాం. ఓకే, ఇప్పుడు ఈ 6 గ్యారెంటీలు ఇస్తా అన్నారు కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పుడు ప్రజాపాలన వల్ల చాలామంది లబ్ధిదారులు ప్రీవియస్ ఎంతమంది ఉన్నారు, దాంట్లో ఒక 20-30% అయితే అందరికి కట్ అయిపోతాయి. లైక్ రేషన్ కార్డ్ అయినా, సో ఏదైనా ఉంటే, సో దాన్ని ఆ ఓట్లు నెక్స్ట్ ఎలక్షన్ పైన ప్రభావం ఏమన్నా చూపిస్తాయి అనుకుంటారు? ఇప్పుడు కట్టింగ్ అనేది ఏం జరగదు శివ. కట్టింగ్ ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు జనరల్గా బిలో పావర్టీ, ఏ పథకమైనా బిలో పావర్టీ వాళ్ళకి చెందాలనేదే ప్రభుత్వ లక్ష్యం ఏంది? పేదవాడు ఆరోగ్యానికి ప్రైవేట్ హాస్పిటల్, కార్పొరేట్ సెక్టర్ హాస్పిటల్ కూడా ఎఫర్ట్ చేయలేడు. ఓకేనా? సో వానికి ఆరోగ్యశ్రీ ఇచ్చేసి, ఆరోగ్యశ్రీ ఇస్తే వానికి 10 లక్షల వరకు కాంగ్రెస్ పార్టీ పెట్టింది. 10 లక్షల వరకు ప్రభుత్వమే వాడి మంచి చెడు వాడి సింగిల్ ట్యాబ్లెట్కు కొనే పని లేకుండా ప్రభుత్వం పేదవాడికి ఆరోగ్యం పట్ల ఉన్నటువంటి ఏదైతే ఇంటెన్షన్ కనబడుతుందో పేదవాడి గురించే కదా ఈ పథకాలు తీసుకొచ్చింది. బస్సు ఫ్రీ అన్నాం. బస్సు ఎవరి గురించి? పేదవాడు ఉదాహరణకు రోజు కూలీనాలు చేసుకునే లేడీ ఉంటారు,
వాళ్ళకు వచ్చే శాలరీ సంవాటి ఏదో 5,000 6,000 10,000 ఏదో ఉంటుంది. దాంట్లో సగభాగము ఆ పోవడానికి రావడానికి బస్సు ఫేరు, ఆటో ఫేరు, కారు ఫేరు ఇవే పోతున్నాయి కదా. ఈ రకంగా పేదవాళ్ళకి లబ్ధి చెందాలి, పేదవాడు సంతోషంగా ఉండాలి, పేదవాడు అభివృద్ధి చెందాలనే కాన్సెప్ట్ మీద కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ తీసుకొచ్చింది. ఇవి ఓన్లీ బిలో పావర్టీ. ఓకే అన్న, కాంగ్రెస్ పథకాలు అయితే చాలా మంచిగా ఉన్నాయి, పేద వాళ్ళకి చాలా సంతోషాన్ని ఇస్తున్నాయి. కానీ దానివల్ల కొంతమంది బాధపడుతున్నారు. ఎగ్జాంపుల్ ఆటో డ్రైవర్స్ ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వం చేయూతని ఇస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. లేదు, ముఖ్యమంత్రి మా గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి అన్న గారు ఈ విషయం మీద స్పష్టత ఇచ్చారు. ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఏదైనా మంచి స్కీమ్ ఇంప్లిమెంట్ చేద్దామని ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు నేనేమంటున్నా, ఒకరికి లాభం పొందినప్పుడు ఆబ్వియస్లీ ఇంకొకరికి కొద్ది గొప్ప ఎఫెక్ట్ పడుతుంది. ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఓలా, క్యాబ్, ఊబర్ పడ్డప్పుడు కూడా ఆటో వాళ్ళకు కూడా ఇదే ఇష్యూ వచ్చింది కదండి. ఆలోచించాలి మనందరం కూడా. ఇప్పుడు ఆడవాళ్ళే బస్ ఎక్కేసరికి నష్టపోతున్నాం అనింది ఇది ప్రతిపక్ష కుట్ర అని నేను అంటున్నా. ఊబర్ ఉన్నప్పుడు వీళ్ళు ఏమనుకున్నారు, క్యాబ్ ఉన్నప్పుడు ఏంది ఈ మధ్యలో 2 వీలర్లో కూడా వచ్చినాయి. అవి ఏమంటారు, అవి ఓలా కాదు, ఇంటికి ర్యాపిడో. అసలు ఆటోలు ఎక్కుతురా బ్రదర్ ఎవడన్నా? ఆడైనా మొగల ఇంట్లో కూర్చొని ఫోన్ చేస్తున్నారు, ఆడు రావడం. అంటే ఇన్ని రోజులు ఎక్కలేదు, ఎక్కుతురు అంటే కొంత ఎక్కుతుండే. కానీ ఇప్పుడు ఫ్రీ బస్ అనేసరికి పక్కింటికి ఇప్పుడు చూస్తున్నాం మనం కూడా. ఇప్పుడు మీరు చెప్పినట్టు చేయాలంటే ఆ ర్యాపిడో, ఓలా వీళ్ళందరూ కూడా ధర్నాలు చేయాలి నా లెక్కలైతే. క్యాబోడు, ఓలావాడు వీళ్ళందరూ, ర్యాపిడోలు వీళ్ళు కూడా ధర్నాలు చేయాల్సి వస్తుంది. ఏది దిస్ ఆల్ గేమ్ బ్రదర్. ఎక్కడికి వెళ్ళి పార్టీకి మంచి పేరు రావద్దు, ప్రజల్లో వ్యతిరేకత తేవాలి, అదంతా ఒక మ్యాజిక్ అంతా. కానీ అవ్వదు. ఆటో సోదరులు కూడా మన సోదరులే, మన తెలంగాణ సోదరులే. ఖచ్చితంగా ప్రభుత్వం వారి పట్ల సానుకూలత ఉంది, ఖచ్చితంగా వాళ్ళకి మైల్ చేస్తారని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు ఫ్రీ బస్ ఉంది. ఫ్రీ బస్ వల్ల అబ్బాయిలు ఇబ్బంది పడుతున్నారు కదా, పురుషులు ఎవరైతే ఉన్నారో. ఎందుకంటే అంతా మొత్తం వెనకాల కూడా సీట్లు వాళ్ళంటే ఒక అమ్మాయిలకి, లేడీస్కి సపరేట్ బస్ ఇవ్వడం బెటర్ ఆప్షన్ ఉంటుందేమో. ఇప్పుడు నేనేమంటున్నా, మన సాంప్రదాయం, సంస్కృతి, స్త్రీలను గౌరవించుకోవడం. ఎవరన్నా వస్తే ఫస్ట్ మనం కూర్చున్న లేడీ అనగా ఫస్ట్ లేడీస్కి ప్రిఫరెన్స్ ఇస్తాం. కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేసింది. స్త్రీలను పూజించడం, గౌరవించడం మన దేశ సంస్కృతి, సాంప్రదాయం. అదే రకంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ పథకంలో సరే మనం కొద్దిగా జెంట్స్ కానీ బాయ్స్ కానీ కొద్దిగా స్ట్రాంగ్ ఉంటారు. ఏంది ఇది 100 మైళ్ళు పోయేది ఏమి ఉండదు కదా. 10 కిలోమీటర్ సిటీ మొత్తం 8 పోయినా 10-15 కిలోమీటర్ రేడియేషన్ ఉంటుంది. ఓకే, సరే వాళ్ళకి ఇబ్బంది పడితే వాళ్ళు కొద్దిగా టైం టేకన్ ప్రాసెస్తో లేదు, ఇంకొక ముందుకెళ్ళి 9 o'clock ఆఫీస్ ఉందంటే 7 o'clock 10 నిమిషాలు ముందు పోతే సరిపోతుంది. సరే అట్లా అని ఇప్పుడు మొగలు కూడా ఫ్రీగా పెడితే ఇక ప్రభుత్వం అంతా దుగ్నం బంద్ చేసుకుని ఇంటికి పోవాల్సి వస్తుంది. సో ఇన్ని పథకాల వల్ల ఇన్ని ఫ్రీ ఇస్తున్నారు కదా, సో ప్రతిదీ ఫ్రీ అంటే రేపు ట్యాక్స్ రూపంలో కూడా అన్నీ పెరుగుతాయని ప్రజలు అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ట్యాక్స్ ఖచ్చితంగా ట్యాక్స్ ఏం పెరగదు. కానీ గత ప్రభుత్వం కేటీఆర్ గారి ప్రభుత్వం ఏదైతే దుబారా ఖర్చులు చేసిందో, అది మూతబరికి పోయి ఉన్న పైసలన్నీ అప్పులపాలు చేసి దాదాపు 6 లక్షల కోట్లు, ఒక పుట్టబోయే బిడ్డ కూడా 2 లక్షల రూపాయలు అప్పు చేసి పెట్టిన ఈ గత ప్రభుత్వం ఏదైతే మూతబరికి పోయి మోకాలు వాళ్ళు కొట్టుకున్నట్టు చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఏమంటున్నారంటే, మేము ఈ అదనపు ఖర్చులు ఏవైతే ఉంటాయో మేము అంగు ఆర్బాటం పోకుండా సింపుల్ సిటీ లాగా మేము కూడా ప్రజలతో సహా మేము ఒక సాటి లివింగ్ ఎట్లా అంటారు దీన్ని, ఏమంటారు అంటే సింపుల్ సిటీ లైఫ్. అంగు ఆర్బాటాలు మొన్న చూసినాం కదా, 22 ల్యాండ్స్ చూసినారంట. ఎవనయ్యా సొమ్ము, ఎవని పైసలు? ఈ రకంగా వాళ్ళు విచ్చలవిడి ఖర్చు చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినారు కదా. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారి ఆలోచన, రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే, అట్లాంటి దుబారా ఖర్చుల జోలికి పోకుండా ప్రతి పైసా ఒక ప్రణాళికబద్ధంగా రాష్ట్రానికి భారం పడకుండా, ప్రజలకు ఇబ్బంది కాకుండా చాలా ప్లాన్డ్గా అభివృద్ధి, సంక్షేమం 2 కూడా చాలా ప్లాన్డ్గా ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల ఆలోచన కలిగి ఉన్నాడు మన ముఖ్యమంత్రి గారు. ఓకే, సో గత ప్రభుత్వం అయితే ఒక 10 సంవత్సరాలు పాలించింది. అప్పుడు అట్లాంటి ఆపోజిషన్ ఉన్నప్పుడు కూడా మీరు కాంగ్రెస్లోనే ఉన్నారు. మీలాంటి కట్టర్ కాంగ్రెస్ చాలామంది ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది, ఇన్ని సంవత్సరాల నుంచి మీరు కష్టపడుతున్నారు, మీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఏమన్నా గౌరవం ఇస్తుంది అంటారా పార్టీ పరంగా? నేనేమంటున్నా శివ, 10 సంవత్సరాలు కష్టపడింది వాస్తవమే. కానీ
ఫస్ట్ ప్రజలకి ఏమైనా మేలు జరగాలన్న ఆలోచన దృక్పథం కలిగి ఉంది పార్టీ. 10 సంవత్సరాలు ప్రజలు అలసిపోయినారు. 10 సంవత్సరాలు ప్రజలు నరగోసపడ్డారు. ఏం లబ్ధి పొందలే ప్రజలకి. 10 సంవత్సరాల అగమ్య గోచరమే రాష్ట్రం. సో ప్రజలకి ఫస్ట్ ఇప్పుడు మనము ప్రభుత్వం వచ్చి రేపు 3 తారీఖుకి 1 మంతే, 9th మేము ప్రమాణ స్వీకారం. సో ఇంత తొందరగా కూడా మేము మాకేదో కావాలి అనేది స్వార్థం అవుతుంది. డెఫినెట్గా అందరికీ సమన్వయ న్యాయం, అందరికీ సముచిత స్థానం కల్పిస్తుంది కాంగ్రెస్ పార్టీ, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కానీ కొద్దిగా టైం టేకన్ ఉంటుంది. ఇప్పుడు ఇల్లు చదువుకోనికి నెలలు పడుతుంది. మనకు ఇంకో ఇల్లు షిఫ్ట్ కావాలంటేనే లంబా చౌడా ప్రాసెస్ పడుతుంది. అవునా కదా? ఇప్పుడు అట్లాంటిది ప్రభుత్వం నెలకు అవన్నీ స్టాండర్డ్స్ చేసుకోవాలి, గత ప్రభుత్వం చేసిన బుక్కలని పూడ్చుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలంటే టైం పడుతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి లాయల్గా ఉన్న వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది, వాళ్ళకి సముచిత స్థానం కల్పిస్తుంది. దాంట్లో ఎట్లాంటి అనుమానం లేదు. ఇప్పటివరకు అయితే చాలామంది పార్టీ కోసం కష్టపడ్డారు. సో ఇప్పుడు ఆబ్వియస్లీ కాంగ్రెస్ ఉంది కాబట్టి ఎంతోమంది నాయకులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. సో కాంగ్రెస్లో 100% జాయిన్ అవుతారు వాళ్ళు. సో అట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఎంతో కష్టపడిన కార్యకర్తలు ఉంటారు, ఎంతో ఇప్పుడు ఒక్కొక్క చైర్మన్ ఉంటారు, చాలామంది ఉంటారు. వాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగే ఛాన్సెస్ ఉన్నాయా? లేదు శివ, ఇప్పుడు ఎవరైనా పార్టీలకు వస్తా అంటే కాదు అనడానికి ఎక్కడ రాజ్యాంగంలో లేదు. సరే వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి రావచ్చు కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ గోస్ టు కాంగ్రెస్, కటర్ కాంగ్రెస్. ఇందాక నువ్వన్న ప్రశ్న సమాధానం కటర్ కాంగ్రెస్కే ఖచ్చితంగా ఫస్ట్ ప్రాధాన్యత, ఫస్ట్ స్థానం. ఎవరైతే 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ జెండాని మోసినటువంటి ఎవరైతే కాంగ్రెస్ నాయకులే కానీ కార్యకర్తలే కానీ అట్లాంటి వాళ్ళకే ఫస్ట్ ప్రాధాన్యత, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా అని మా ముఖ్యమంత్రి వర్యులు ఆ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. దాంట్లో ఎట్లాంటి అనుమానం లేదు. సరే, ఇక మీరు చెప్పినట్టు ఎవరైనా జాయిన్ అవుతారు అంటే సరే, ఇప్పుడు రాజకీయంలో అన్ని కొన్నాళ్ళుగా ఆలోచించాలి. మేము ఎవరికి రానివ్వము అనడానికి కూడా లేదు. కొన్ని పరిస్థితుల ప్రభావాలు రావచ్చు కాక అభివృద్ధి గురించి అని. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఆయన నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే రూలింగ్ పార్టీలో ఉండాలి. రూలింగ్ పార్టీ ఉంటే ఆయన కొద్ది గొప్ప ఫండ్ రిలీజ్ అవుతుంది. సో ఈ రకంగా వాడు డిఫరెంట్ వేరియేషన్స్ ఆలోచించి వచ్చేస్తారు. తప్పేం లేదు, రావడం తప్ప నేను తప్పు పడట్లేదు. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్, ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చేది మట్టుకు ఎవరైతే ఈ మెడకు కాయగాసేంత 10 సంవత్సరాలు జెండా మోసిరో వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము, వాళ్ళకే సముచిత స్థానం ఇస్తామని మా ముఖ్యమంత్రి వర్యులు ప్రెస్ మీట్లో కులియాం చెప్పడం జరిగింది. సో ఇప్పుడైతే రీసెంట్గా గవర్నమెంట్ ఫామ్ అయింది. సో ప్రీవియస్ కూడా మనకి టీఆర్ఎస్ ఉండే. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే గవర్నమెంట్ ఎక్కువ రోజులు నడవదు, 3 నెలల్లో బంద్ అయిపోతుంది, మొత్తం పడగొడతాం అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు మాట్లాడేది కంప్లీట్ అప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. వాళ్ళు మాట్లాడిన మాటలు ఏంటంటే అప్రజాస్వామ్యంగా ఓడిపోయినప్పటికీ వాళ్ళకు డైజెషన్ కాక జీర్ణించుకోలేక ఈ రకమైన మాటలు. ఎందుకు అంటే ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్, అరే మీరు ఎవరినైనా మేము కొనేస్తాము, ఇండైరెక్ట్లీ మేము 10-15 మంది కొనేసి గవర్నమెంట్ పడిపోతుంది, ఈ రకంగా భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళకు తెలియని విషయం నేను చెప్తా. ఇప్పుడు ఇంకా మేము స్టేబుల్ అవ్వలేదు, ఇప్పుడే అన్ని సర్దుకుంటున్న పార్టీ గవర్నమెంట్. ఇంకా కొన్ని మంత్రివర్గ విస్తరణ కూడా ఇంకా జరగలేదు. ఇవన్నీ జరగాలంటే సంవాట్ 1-2 నెలలు సమయం తీసుకుంటాం. ఆ తర్వాత మీరు చూడండి, రానున్న 5 సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అనేది కనబడదు. ఇది మీరు రాసి పెట్టుకోండి మీ ఛానల్లో. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఉండేనట అని యంగ్ జనరేషన్, అప్పర్ కమింగ్ యంగ్ జనరేషన్ వాళ్ళు చరిత్ర చదువుకోవాలంతే. ఉండదు బీఆర్ఎస్ పార్టీ. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే వాళ్ళు చీలిపోతారు, అయిపోయింది. చాలా అవకాశం ఇచ్చింది తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం చాలా గౌరవం ఇచ్చారు. వాళ్ళ గౌరవాన్ని గర్వంగా తీసుకొని, గౌరవాన్ని తలకు నెత్తి కళ్ళెక్కి ఇక మాకు మించిన వాళ్ళు లేడని ఎగిరెగిరి పడ్డాడు. మూతవరిపోతే మోకాలు వలుగుతాయి, ఇంకేం ఉండదు ఆడ. ఇప్పుడు మా ప్రభుత్వం పడేసుడు కాదు, అసలు వాళ్ళ పార్టీ ఉండదు అంటున్నా నేను. మీరు ఎంత చెప్పగలరన్నా ఇంత ఖచ్చితంగా నిర్ఖచ్చితంగా మీరు అనొచ్చు. నేను 100% చెప్పగలను, ఆ పార్టీ కొలాప్స్, పార్టీ ఉండదు. మీరు రానున్న ఎంపీ ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ రండి, అవునన్నా ఆ రోజు అన్నావు కదా ఈరోజు నిజమైంది అంటావు. చాలా అతి తక్కువ సమయంలోనే, కొద్ది రోజుల్లోనే బీఆర్ఎస్ పార్టీ కొలాప్స్.